ఇంతవరకు న్యాయం రైట్ ఇది కరెక్ట్ కాదు. ఓకే రైట్. ఒకసారి మొహమ్మద్ అయ్యూబ్ అది గారి దగ్గర కదా, మొహమ్మద్ అయ్యూబ్ గారు మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే మనకు సంబంధించిన సయ్యద్ మసూద్ గారు చెప్పారో, రేవంత్ రెడ్డి సర్కార్ కేవలం బీజేపీ ఎంచుకున్న ప్యాత్ని మాత్రం ఎంచుకొని ఈరోజు బీజేపీ ఎజెండానే కాంగ్రెస్ పార్టీ అవలంబించింది అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి మహమూద్ అలీ గారు, కాంగ్రెస్ ప్రతినిధిగా? మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. సార్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతాను సార్. యా ప్లీజ్ గో హెడ్. మరి ముఖ్యంగా మా మిత్రులందరికీ ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు సార్. అయితే ఒక విషయం సార్, ఇక్కడ రాజకీయంగా నేను మాట్లాడడం కాదు, కానీ మా గురువు గారు ప్రొఫెసర్ గారు వెంకటనారాయణ గారు పూసగుచ్చినట్టు చెప్పిండ్రు. ఏదైతే ఆంగ్లేయులు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేటప్పుడు విభజించి పాలించిందో, ఏ పార్టీ అయితే సార్, ఇలా కాంగ్రెస్లో అయితే టీఆర్ఎస్ అయితే ఏ పార్టీ అయినా కూడా ముస్లింలను విభజించి పాలిస్తాను సార్. ఇవాళ వాస్తవానికి చెప్తాను సార్, రాజకీయాలు మాట్లాడుకోవాలనుకుంటే ముస్లింలు అనే వాళ్ళను రాజకీయంగా కొన్ని వందల సంవత్సరాలు మేము ఈ దేశాన్ని పరిపాలించినాం సార్. కానీ ఇవాళ మేము వేరే వాళ్ళ కాడ దేయి అని బతకాల్సిన, పదవులు అనుకోవాల్సిన, దేయి అని అనుకోవాల్సిన పరిస్థితి, దయనీయమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఏర్పడ్డది సార్. ఇవాళ వాస్తవానికి ఏంటంటే, మొన్న జరిగిన ఒక ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చెప్తలేను సార్ నేను. ఎమ్మెల్యే టికెట్లకు అయితే 40 సీట్లు సార్ తెలంగాణలో, 40 సీట్లు మైనారిటీలు ఎటు ఓటేస్తే అటు ప్రభుత్వాలు వస్తాయి సార్. ఎందుకనంటే ఇక్కడ 66 మ్యాజిక్ ఫిగర్ దాటితే, 60 దాటితే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అంటే 40 సీట్లు మైనారిటీలు ఓటు బ్యాంకు డిసైడ్ చేయగలుగుతుంది. అలాంటి మైనారిటీలకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వదు సార్. పాత బస్తీలో ఇచ్చి మా కోటాలో వేస్తారు. పాత బస్తీలో ఉన్న 7 సీట్లు ఇవాటి వరకు తరిగాయి. వాళ్ళను బూచిగా చూపించి అన్ని పార్టీలు ముస్లింలను వాడుకుంటానే సార్. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే సార్, మసూద్ గారికి ఒక విషయం తెలుపుతాను నేను. ఎందుకంటే అక్కడ సలీం అన్న, మా జాకు నాయకుడు ఉన్నాడు, సలీం అన్న గారు ఒక విషయంలో కొట్లాడి సార్ తెలంగాణలో. ఆయనకు ఇవాళ ఈ 4 టీవీ ద్వారా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటానా. ఎందుకనంటే 4% రిజర్వేషన్ ఇప్పించిన షబ్బీర్ అలీ గారికి ముస్లిం జాతి మొత్తం 2 ఉమ్మడి రాష్ట్రాలు రుణపడి ఉన్నాయి సార్. ఆయనకు ఎమ్మెల్సీలో న్యాయం కల్పించకపోవడం, అలాగనే అజ్మతుల్లా హుస్సేనికి ఇంకా కొంతమంది సీనియర్ నాయకులకు అవకాశం కల్పించకపోవడం మా దురదృష్టకరం. మేము కూడా చాలా బాధపడతాం ఈ విషయంలో. కానీ మసూద్ గారు, సలీం గారిని అడగండి, 4% రిజర్వేషన్ను కేసీఆర్ గారు అన్అఫీషియల్గా 3% ఇంప్లిమెంట్ చేసిండు 9 సంవత్సరాలు. సలీం భాయ్ దాన్ని కొట్లాడి మళ్ళీ 4% చేయించే వరకు వెనుకకడుగు చేయలే. సలీం భాయ్ని మేము అందరం సపోర్ట్ చేసినాం. ఎలక్షన్లకు 3 నెలల ముందే మళ్ళీ 4% ఇంప్లిమెంట్ చేయించిన ఘనత మన లైవ్లో ఉన్న సలీం భాయ్ది. ఇది కాకుండా టీఆర్ఎస్, కాంగ్రెస్ అన్నీ కూడా సార్ ముస్లింలను వాడుకుంటానే. ఒక కాంగ్రెస్ వాదిగా నేను బాధపడతానా. వాస్తవానికి మొన్న మాకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు అమీర్ అలీ గారికి, ఇవ్వలేదు అంటలేము. కానీ ప్రాతినిధ్యం వహించాల్సినంత శాతం మాకు న్యాయం జరుగుతలేదు. ఇవాళ మొత్తం తెలంగాణలో సార్ ఒకే ఒక్క జడ్పీటీసీ ఉంటాడు సార్. అది టీఆర్ఎస్ వైఫల్యం, కాంగ్రెస్ వైఫల్యం. ముస్లింలు రాజకీయంగా రారు అని చెప్పి మహానుభావుడు ఎన్టీఆర్ గారు కోఆప్షన్ మెంబర్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. దాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ హిందువుల గంట కడతాయి. అది మా దురదృష్టం. మా గురించి ప్రశ్నించే నాయకులు లేడు. మేము పోయి ప్రశ్నిస్తామనంటే మా దాంట్లో వర్గాలు. ఇంకొక విషయం సార్, 4 టీవీ వాళ్ళకు ఒక విన్నపం, ఇలాంటి లైవ్ డిబేట్లకు మా అయ్యగారు రారు, మా మౌలానాలు రారు. ఎలక్షన్లు వస్తే వాళ్ళందరూ ముందు వరుసలు ఉంటారు. ప్రజల గురించి వాళ్ళు కొట్లాడారు. ప్రజల గురించి క్షేత్రంలో మేము కొట్లాడతాం. వాళ్ళేమో ఎక్కడో కూర్చుంటారు, వస్తారు. సమయానికి ఎలక్షన్లు అయిపోయాక వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే సార్, ప్రొఫెసర్ గారు చెప్పగానే చెప్పారు సార్ ఒక ఇంపార్టెంట్ వర్షన్. కొంతమంది రాజకీయ బ్రోకర్లు వాళ్ళ అవకాశాల కోసం మతాన్ని అడ్డం పెట్టుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా వెతుకుతాను. రైట్, ఓకే. అయితే ఇదే విషయంపై ఒకసారి మనం ప్రొఫెసర్ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, పార్టీ అయితేనేమి కాంగ్రెస్, నేను వాస్తవం చెప్తున్నాను సార్, నా జిల్లాలో మసూద్ గారికి కోపం అవుతుంది కావచ్చు. ఆమీనా బి అని నా ఒక సోదరి తెలంగాణ ఉద్యమం గురించి చచ్చిపోతుంది సార్. కానీ ఆమె ఇంటికి ఏ నాయకుడు పోడు, ఏ కేసీఆర్ పోడు, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు పోరు. కానీ అదే ఒక రెడ్డియో వెలుమో
రావో చచ్చిపోతే దానికి మా దుర్గోళ్ళు కూడా కేసీఆర్ దట్టి కట్టి రేవంత్ రెడ్డి దట్టి కట్టి ఆ ఊరేగింపులో పాల్గొంటారు. ఇంతకన్నా సిగ్గుచాటికి ఏం కావాలి? ఓకే రైట్. ఒకసారి ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు